ఏడవంతా రావాల్సిన పుణ్యం ఒక కార్తీక మాసంలోనే వస్తుందని మన పెద్దలు అంటూ ఉంటారు. అందులోని భాగంగా భక్తి టీవీ ఆధ్వర్యంలో జరుగుతున్న కోటి దీపోత్సవానికి ఎన్టీఆర్ స్టేడియం మొత్తం సందడిగా ఉంది. రండి ఇక్కడ భక్తులతో మాట్లాడి వాళ్ళ అనుభవాల్ని తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఏం పేరు మీ పేరు? భవానీ అండి. ఓకే, ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా కోటి దీపోత్సవానికి? లేదండి, ఈసారి ఫస్ట్ టైం వచ్చాను. చాలా మంది చెప్పారు. ఏర్పాట్లు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుందండి. మేము ఎక్కడికో వచ్చాము అన్నట్టుగా ఫీలింగ్స్ వస్తుందండి. చాలా బాగా అనిపిస్తుంది. భక్తి టీవీ ఫాలో అవుతారా? ఫాలో అవుతామండి, కంపల్సరీ ప్రతి ఏడాది వస్తామని అనుకుంటున్నామండి. నమస్తే అండి. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు? మేము బోరబండ నుంచి. ఊరబండ నుంచి వచ్చారు. ఎవ్రీ ఇయర్ వస్తుంటారా కోటి దీపోత్సవం? లేదు, ఫస్ట్ టైం అండి. ఎలా అనిపిస్తుంది ఏర్పాట్లు? చాలా బాగుంది. చాలా బాగుందా? కార్తీక మాసం అంటే అందరికి ఇష్టం, ఎంతో ప్రీతికరమైన శివుడికి ఇష్టమైన మాసం కాబట్టి అందరూ పూజ చేసుకోవాలని ఎంతో ఇష్టంతో వస్తారు కదా. అందులో మేము కూడా ఎంతో ఇంట్రెస్ట్ గా రావాలని చూడాలని, ఎప్పుడో టీవీలో చూడడమే, ఫస్ట్ టైం ఇట్లా రావడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. డెకరేషన్ అది, ఏర్పాట్లు అవి డైలీ చూస్తుంటాం కదా, ఒకసారైనా రావాలని ఆశతో వచ్చాము ఇక్కడికి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు? మహబూబాద్ డిస్ట్రిక్ట్ గార్ల అండి మాది. ఓకే, ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ టైం వచ్చారా కోటి దీపోత్సవం? అవును, ఫస్ట్ టైం అండి. చాలా బాగుంది ఇక్కడంతా. చాలా ఆహ్లాదకరంగా ఉంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ రెండు కళ్ళు సరిపోవట్లేదండి ఇవి చూడడానికి మాకు. ఓకే అండి, కోలాటం వేయడానికి వచ్చారా? అవునండి. ఓకే, చాలా సంతోషం అండి. నమస్తే అండి. నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? నా పేరు పార్వతి. ఓకే, ప్రతి సంవత్సరం వస్తుంటారా? 3 సంవత్సరాల నుంచి పెట్టినప్పటి నుంచి వస్తున్నాం. వావ్, సూపర్. చాలా బాగా చేస్తున్నారు. నరేంద్ర చౌదరి అన్న చాలా బాగా చేస్తున్నారు. మాకు చాలా ఆనందమే వస్తుంది. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇంత గొప్ప ఈవెంట్ చాలా ఈ ఆధ్యాత్మిక కేంద్రం చాలా బాగా ఉంది. మాకు ఎక్కడికి వెళ్ళటం లేదు. ఈ టైం ఎప్పుడు వస్తుందా, మళ్ళీ సంవత్సరం ఎప్పుడు వస్తుందా, మళ్ళీ ఈ కార్యక్రమంలో ఎప్పుడు పాల్గొందామా అన్నట్టుగా మాకు అసలు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి దాంట్లో నేను ఇక్కడ హిమాయత్ నగర్లో ఉంటాను. ఎక్కడికి ట్రాన్స్ఫర్, మా వారికి రిటైర్ అయ్యారు ఇక్కడ ఉండగానే. అటువైపు హైటెక్ సిటీని వైపు కొనుక్కున్నాం కానీ అయినా ఇక్కడ ఈ కార్యక్రమాలు మళ్ళీ సంవత్సరం ఎప్పుడు వస్తుందా, ఇందులో ఎప్పుడు చాలా సంతోషం. చాలా సంతోషంగా ఉంది. ఉండాలని ఆయన ఇంకా ప్రతి సంవత్సరం ఇలా చేయించాలని, మమ్మల్ని ఇలాగే ఈ కార్యక్రమంలో మాకు పాల్గొనే అవకాశం మాకు దక్కినందుకు మేము పూర్వజన్మలో చేసుకున్న సుకృతంగా భావిస్తున్నాము. చాలా ఆనందంగా ఉంది. సంతోషం అండి.